ఐపీఎల్ మెగా వేలం నిబంధనలు దాదాపు ఖరారయ్యాయి. ఓ ఆర్టీఎం కార్డును ఉపయోగిస్తూ గరిష్టంగా 6 ఆటగాళ్లను ఓ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. అంటే 5 ప్లేయర్లను నేరుగా రిటైన్ చేసుకుంటూ వేలంలో అదనంగా ఓ ఆటగాడిని ఆర్టీఎం కార్డు ద్వారా దక్కించుకోవచ్చు. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రీటెన్షన్ లిస్టును దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బీసీసీఐ వెల్లడించనున్న ఈ 5+1 ఆర్టీఎం కార్డు నిబంధనలు ఎస్ఆర్హెచ్కు గొప్పగా కలిసొస్తున్నాయి. ఆర్టీఎం కార్డు లేకుండా కేవలం 5 ఆటగాళ్లనే రిటైన్ చేసుకోవాలనే రూల్ ఖరారైతే ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి తలనొప్పిగా మారేది. ఎందుకంటే 5 ఆటగాళ్లలో 2 విదేశీ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సన్ రైజర్స్ జట్టులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఎంతో కీలకం. ఈ ముగ్గురిలో ఒకరిని విడిచిపెట్టాలంటే మ్యాచ్ విన్నర్ ను కోల్పోయినట్టే. కానీ ఆర్టీఎం కార్డు ఉపయోగిస్తూ ముగ్గురిని సొంతం చేసుకోవచ్చు. అయితే దీనిలో ఎస్ఆర్హెచ్ సీఈఓ కావ్య మోరన్ ఆర్థిక వ్యూహాలు అమలు చేయనుంది. కమిన్స్, క్లాసెన్ ను రిటైన్ చేసుకుని హెడ్ ను ఆర్టీఎం ద్వారా దక్కించుకోవాలని చూస్తోంది. కమిన్స్ బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు కెప్టెన్సీలోనూ సత్తా చాటగలడు. ఇక క్లాసెన్ వికెట్ కీపింగ్ తో ఫినిషర్ గా రాణించగలడు. వీరిద్దరికీ వేలలో భారీ డిమాండ్ ఉంటుంది. హెడ్ కు కూడా డిమాండ్ ఉన్నప్పటికీ విభిన్న పాత్రలు పోషించే వారి కంటే కాస్త తక్కువగా ఉంటుంది. దీంతో పర్స్ వాల్యూను కాపాడుకోవచ్చని కావ్య మేడం ఆలోచిస్తోంది. ఇక కుర్రాళ్లను రిటైన్ చేసుకోవాలని కావ్య భావిస్తోంది. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నటరాజన్ ను రిటైన్ లిస్టులో యాడ్ చేసింది. ఒకవేళ విదేశీ ప్లేయర్లకు లిమిట్ విధించకపోతే నితీష్ లేదా నటరాజన్ ఆర్టీఎం ద్వారా దక్కించుకోవాలని కావ్య ఆలోచిస్తోంది.